వరి సాగు ఉత్పత్తిలో అగ్రస్థానంలో రాష్ట్రం. ధాన్యం సేకరించిన వారంలోపే 500 రూపాయల బోనస్. ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బీఆర్ఎస్ బీజేపీ కుట్ర. సానుభూతి కోసమే కేటీఆర్ పదే పదే అరెస్టు వ్యాఖ్యలు. మంత్రులు తుమ్మల, శ్రీధర్ బాబు. మరి రైతు భరోసా అడుగుతున్నారు జనాలు, ప్రజలు, రైతులు. మరి ఆ రైతు భరోసా ఎప్పుడు ఇస్తారు? 7,500 7,500 మొత్తం 15,000 రూపాయలు ప్రతి సంవత్సరానికి ఇస్తామని చెప్పారు. మాకు ఇంకా రాలేదు, ఎప్పుడు ఇస్తారు? ఎందుకు ఇంత ఆలస్యం జరుగుతున్నది? రైతు బంధు డబ్బులే రైతు రుణమాఫీ కింద ఇచ్చిర్రు అన్న వ్యాఖ్యలకి మీ సమాధానం ఏంది? ఎప్పట్లోకి ఇస్తారు? ఇప్పుడు ఎంతసేపు మనం వరి 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 అనే మాట్లాడుతున్నాం. ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను ఏమైనా ప్రోత్సహిస్తున్నామా? ఆ రకంగా మేము ప్రోత్సహించినామని చెప్పుకోగలిగే వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ? ప్రభుత్వం ఆ స్టేట్మెంట్స్ ఇవ్వాలా, ఆ స్థాయికి రావాలా. ఎందుకంటే మొత్తం ఓన్లీ వరి వల్ల అది దానివల్ల ఉపయోగం కూడా లేదు. చాలామంది వ్యవసాయ శాస్త్రవేత్తలు కూడా అదే చెప్తున్నారు. ఆల్టర్నేట్ క్రాప్స్ దిశగా మనం ముందుకెళ్ళాలి, దానివల్ల ఎక్కువ లాభాలు గడించడానికి అవకాశం ఉంది, అది రైతులకు కూడా మేలు జరుగుతుంది అని. వరి సాగు, ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ దేశంలో అగ్రస్థానంలో నిలిచిందని, పంజాబ్, హర్యానాలను అధిగమించిందని రాష్ట్ర వ్యవసాయ పరిశ్రమల శాఖల మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. గతంలో 1,46,00,000 టన్నుల ధాన్యం దిగుబడి వస్తే ఈ ఏడాది 66 లక్షల ఎకరాల్లో 1,53,00,000 టన్నులు వచ్చింది. ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బీజేపీ, బీఆర్ఎస్ కలిసి కుట్ర చేస్తున్నాయి. ధాన్యం కొనుగోళ్లపైన తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. కలెక్టర్పై దాడిని వారు ఖండించలే. ప్రజల్లో సానుభూతి కోసం కేటీఆర్ పదే పదే అరెస్ట్ అంటూ మాట్లాడుతున్నారు. శుక్రవారం సచివాలయంలో మంత్రులంతా కలిసి ప్రెస్ మీట్ పెట్టారు. ఇద్దరు మంత్రులు గత ప్రభుత్వంలో ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసి మాకు అప్పగించారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా మేము నిధులు సమకూర్చుకుంటూ రైతులకు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటాం. సన్నాలు పండించిన ప్రతి రైతుకు బోనస్ వస్తుంది. ధాన్యం సేకరించిన వారంలోపే 500 బోనస్ ఇస్తాం. కేసీఆర్, కేటీఆర్ రైతులపైన మొసలి కన్నీరు కారుస్తున్నారు. సన్న రకాల సాగు 25 లక్షల ఎకరాల నుంచి 40 లక్షలకు పెరిగింది. దొడ్డు రకం వరి సాగు 41 లక్షల నుంచి 21 లక్షల ఎకరాలకు పడిపోయింది. ప్రభుత్వం సన్నాలకు బోనస్ ప్రకటించడమే అందుకు కారణం. సంక్రాంతి నుంచి రేషన్తో సహా అన్ని హాస్టళ్లకు సన్నబియ్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉపసంఘం నివేదిక తర్వాత రైతు భరోసా. ఇప్పుడు నా పాయింట్ సార్, ఇది రైతు భరోసా మళ్ళీ నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. ఈ సన్నాలు మీరు ఇంకొక విషయం కూడా మీరు చెప్పాల్సింది ఏంటంటే, ప్రైవేటు దళారులకి అమ్ముకున్నది, ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకున్నది ఎంత సన్నబియ్యం లెక్క ఎంత కూడా చెప్పండి. ఎందుకంటే 2,800 2,900 వస్తుంది, సరే 2,300 400 సపోర్ట్ పడి దానికి 500 రూపాయలు ఇంకా బోనస్. సో ఈ రకంగా వస్తుంది, మేము కొనుగోలు కేంద్రాలకు అమ్మితే అని కూడా రైతులు ఆలోచించకుండా వ్యాపారులకు అమ్మేసారు. వ్యాపారులు కళ్ళాల నుంచి ఎత్తుకపోయారు. ఆ ధాన్యాన్ని ఎక్కడికి తీసుకుపోతున్నారు? సన్నబియ్యం డిమాండ్ ఎక్కువగా ఉంది కాబట్టి వేరే రాష్ట్రాల వరకు కూడా దాన్ని ఎగుమతి చేస్తున్నారు. మరి మీరు ఈ హాస్టళ్ళకి, రేషన్కి సన్నబియ్యం అంతా ఎట్లా ఇస్తారు? మొత్తం అంతా సైడ్ తప్పిపోయింది కదా. రైతులు వేరే వాళ్ళకి అమ్ముకున్నారు కదా. ఎందుకు అమ్ముకున్నారు రైతులు ఆ రకంగా? ఏమో కొంటరో కొనరో, కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తే ఎన్ని రోజుల సమయం పడుతున్నది సమయం. యుద్ధ ప్రాతిపదికన వాటిని కొనాలన్న ఆలోచన ఏం చేయట్లేదు. తేమ శాతం ఎక్కువన్నా కూడా, ఆ శాతం ఎక్కువన్నా 20% పైన కూడా ప్రైవేట్ అయినా కొంటున్నాడు. మీరు ఎగ్జాక్ట్ 17% ఆ లోపు ఉంటేనే తీసుకుంటామని మీరు అంటున్నారు. ఉపసంఘం నివేదిక తర్వాత రైతు భరోసా. రాష్ట్రంలో 2వ స్థానం కోసం బీఆర్ఎస్, బీజేపీ ఆరాటపడుతున్నాయి. బీఆర్ఎస్లో ఆధిపత్య పోరు ఉండొచ్చు. మీ అంతర్గత పోరుతో రైతాంగాన్ని ఆందోళనకు గురి చేయొద్దు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారమే మేము ధాన్యం కొనాలి. బీజేపీకి రైతుల మీద ప్రేమ ఉంటే తేమ శాతం నిబంధన మార్చాలి. ప్రతిపక్షాలు బోనస్ ఇవ్వట్లేదని రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నాయి. దీనిపైన రైతులు ఆందోళన చెందొద్దు. బోనస్ కోసం ఇప్పటికే 33 కోట్లు విడుదల చేశాం. మంత్రివర్గ ఉపసంఘం నివేదిక వచ్చిన తర్వాత రైతు భరోసా ఇస్తాం. 2 లక్షలు దాటిన వారికి రుణమాఫీపై త్వరలోనే ప్రకటన చేస్తాం. రైతులపైన ఒత్తిడి లేదు. ఓపెన్ మార్కెట్లో కూడా వారు అమ్ముకోవచ్చు అని మంత్రులు తుమ్మల, శ్రీధర్ బాబు తెలిపారు. ఇప్పుడు రైతు బంధు రైతు భరోసా మేము ఉపసంఘం నివేదిక వచ్చిన తర్వాత వస్తుందంటే ఎన్ని రోజులు తిరుగుతారు? ఎన్ని రోజులకి వస్తుంది? మీరు 33 జిల్లాలు తిరిగేది ఎప్పుడు? ఆ నివేదిక వచ్చేది ఎప్పుడు? రైతులకు ఇచ్చేది ఎప్పుడు? మీరేమైనా ఉంటే ఓపెన్గా ప్రజలకు చెప్పండి. రైతులకి ఫైనాన్షియల్గా ఇబ్బందుల్లో ఉన్నాం, ఇవ్వలేకపోతున్నాం, ఈ కొంత సమయం తర్వాత ఇస్తాం. వాళ్ళు ప్రిపేర్ అవుతారు. రైతులు ఇస్తామని వాళ్ళెందుకు కాయలు కాసలు ఎదురు చూసేలాగా చేస్తున్నారు? డిలే అవుతున్నది. ఎందుకు డిలే అవుతున్నది చెప్పండి రైతులకి.
అసలు మీరు ఏం కండిషన్స్, దానికి టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టాల్సిన అవసరం ఉంది? ఏ కండిషన్స్ పెట్టి ఆ రైతు బంధుని తీసుకొస్తారు? దానికి ఏమనంటే నివేదిక అంటారు. ఎప్పుడు రావాలి ఈ ఉపసంఘం సబ్ కమిటీ నివేదిక? ఎప్పుడో నేను 2 నెలల కింద చూసిన ఖమ్మంలోనే ఎక్కడో 5 జిల్లాల బట్టి విక్రమార్క ఈ మంత్రులు అంతా కలిసి ఒక మీటింగ్ పెట్టారు. ఇట్లా 33 జిల్లాల్లో వీళ్ళు మీటింగ్లు పెట్టాలా? మరి ఎంతవరకు వచ్చిందో అది. ప్రజలు ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తారంటే ఉన్న వాస్తవం ప్రజల ముందు పెట్టాలా. మీరు తప్పుడు మార్గాల వైపు వెళ్లకుండా ఉన్న వాస్తవాలను ప్రజల ముందు పెట్టినప్పుడు సరేలే వాళ్ళు చెప్తున్నారు కదా క్లారిటీగాని ప్రజలు అర్థం చేసుకుంటారు. మీరు ఏమి చెప్పకుండా దాన్ని ఏదో దాటవేసి దాన్ని ఇంకేదో తప్పించుకోవాలనే ప్రయత్నం చేసి మేము సూపర్ తోపు అనుకుంటే ప్రజలు తిరగబడే రోజులు వస్తాయి. ఆ పని తెచ్చుకోకండి, ఆ వ్యవహారం చేయకుండా చూసుకోండి.